మన సాధనలో మానసిక బలహీనతల్లో సోమరితనం ముఖ్యమైనది. ఇది అలవాటుగా మారితే సాధన కుంటుపడుతుంది. శారీరక సోమరితనం కన్నా మానసిక సోమరితనం అధ్వాన్నమైనది. మనసును మలచి క్రమబద్ధం చేసుకోవడమే మన సాధన పరమావధి. అటువంటి మనస్సే సోమరి అయి తన అభివృద్ధికి సహకరించినప్పుడు అది విచారించవలసిన విషయం. సోమరితనం అనే మానసిక బలహీనత నుండి మనం బయటపడాలంటే సాధ్యమైనంత వరకు నిర్ణీత సమయంలోనే ధ్యానం చేయాలి అన్న దృఢ సంకల్పం సోమరితనాన్ని తొలగిస్తుంది. అభ్యాసిని ఉత్సాహపరచడానికి, ఉత్తేజం కలిగించడానికి ప్రాణాహుతి సహాయకారి అవుతుంది. అయితే ఈ జన్మలోనే గమ్యాన్ని చేరాలన్న అవసరాన్ని గుర్తించి ముందడుగులు వేయడం అభ్యాసిపై ఆధారపడి ఉంది. సత్కర పురోభివృద్ధి సాధించాలన్న కోరికే అతని హృదయాంతరాలలో ఎక్కడో తప్పక ఉండి ఉంటుంది. ఆ చిన్న కోరికను పెద్ద జ్వాలగా రగిలింపజేయాలి. కఠినమైన సాధన లేనిదే అభ్యాసిలో అభివృద్ధి కనిపించదు. అతని మనస్సు అందుకు సిద్ధంగా ఉన్నా లేకపోయినా నిర్ణీత సమయంలో ధ్యానం చేయాలి అన్న దృఢ నిశ్చయానికి వచ్చి సోమరితనాన్ని జయించడానికి ప్రయత్నించాలి.